అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ వ్లాగ్స్ విత్ సుల్తానా. సో ఈ రోజు అయితే మన విజయవాడ జమ్మి చెట్టు దగ్గర ఉన్న పోసాని డ్రై ఫ్రూట్స్ వాళ్ళ షాప్ కి అయితే వచ్చానండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో ఈ రోజుల్లో హెల్త్ ప్రకారంగా చాలా మంది డాక్టర్సే నట్స్ తీసుకోమని చెప్తున్నారు కదా. వీళ్ళ దగ్గర అయితే అన్ని ఆర్గానిక్ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, సో మిల్లెట్స్ కానివ్వండి, రైస్ ఐటమ్స్, ఆయిల్స్, హనీ అని చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. అది కూడా విత్ రీజనబుల్ ప్రైజెస్. సో ఆన్లైన్ ఫెసిలిటీ 33 వెరైటీస్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయంటండి. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్ చక్కగా మనకి పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఉంటుందండి. జమ్మి చుట్టూ సెంటర్ లోనే పోసాని డ్రై ఫ్రూట్స్ వాళ్ళ షాప్. నేను డిస్క్రిప్షన్ లో కూడా క్లియర్ గా అడ్రస్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాను. స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఎప్పుడు కాంటాక్ట్ అయినా అవైలబుల్ అయితే ఉంటారండి. సో 6 years నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారంట. అది వినైతే నేను కూడా మీ అందరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు కూడా ఇక్కడ వచ్చి డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకుని వెళ్తారని సో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటాయి. సో మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయదండి. ఏ నెట్స్ లో ఏమేం మినరల్స్ ఉన్నాయా, విటమిన్స్ ఉన్నాయా, కాల్షియం ఉందా, ఐరన్ ఉందా, సో ఏ బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట మేడం గారు అయితే మనకి. సో చూసేద్దామా, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. పోసాని డ్రై ఫ్రూట్స్ వాళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉంటాయని విన్నామండి. సో మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి చెప్పేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అండి. ఇది పోసాని డ్రై ఫ్రూట్స్ అని మొగల్రాజపురం లో జమ్మి చెట్టు ఎదురుగుండా ఉన్న పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉందండి. ఓకే. ఇది మీకు ఈజీగా క్యాచ్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. పోసాని డ్రై ఫ్రూట్స్ అని పైన చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మా దగ్గర 33 వెరైటీస్ ఉంటాయండి డ్రై ఫ్రూట్స్. ఎక్కడ దొరకనివి కూడా ఉంటాయి. నేను బాదాం ఒక 3 వెరైటీస్, కాజు, మెకడోమియా, షిల్గోజా, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, బెర్రీస్, ఆల్ బెర్రీస్ ఒరిజినల్ ఫ్రూట్స్ ఉంటాయండి. బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, క్రాన్ బెర్రీస్, ప్రూన్స్ అని ఉంటుందండి. ప్రూన్స్ అని కూడా ఒక ప్రోడక్ట్ ఉంటుంది, అది కూడా ఒక బెర్రీనే. అన్ని రకాల స్పైసెస్ ఉంటాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ లో కూడా పిస్తా, నార్మల్ పిస్తా, రోస్టెడ్ పిస్తా, అండ్ బాదాం కూడా ఆయిల్ తీయని బాదాం ఒకటి ఉంటుందండి, తీసేసింది కూడా ఉంటుంది. దాని డిఫరెన్స్ కూడా మీకు చూపించగలుగుతాను నేను. అండ్ మన దగ్గర పీకాన్స్ అని కూడా ఒకటి ఉంటుందండి. ఆ పెకాన్స్ అండ్ మా మెకడోమియా అని కాస్ట్లీయెస్ట్ డ్రై ఫ్రూట్ చెప్పాను కదా, అది ఒకటి ఉంటుంది. షిల్గోజా ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా హెల్త్ కి ఇంపార్టెంట్ అండి. మనం వాడినట్లయితే గనక అందరూ తెలుసుకుని వాడతారని ఆశిస్తున్నానండి. దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. అండ్ మన దగ్గర మల్టీ మిల్లెట్ తో చేసిన పొంగల్ మిక్స్ అండ్ దాని తర్వాత ఉప్మా మిక్స్ అవన్నీ ఉంటాయండి. పాస్తా అవన్నీ రెడీ టు యూజ్ జస్ట్ మీరు వాటర్ పోసేసుకొని కుక్కర్ లో పెట్టేసుకొని తినేయచ్చు అనమాట. ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అండ్ దాని కింద మీరు చూసినట్టయితే కనుక డాక్టర్ రైస్ అని ఉంటుందండి. ఆ డాక్టర్ రైస్ కూడా 30% గ్లూకోజ్ ఉంటుంది. షుగర్ పేషెంట్ చాలా హ్యాపీగా వాడుకోవచ్చు. నైట్ టైం కూడా రైస్ కన్స్యూమ్ చేయొచ్చు అనమాట అండి షుగర్ పేషెంట్. సూపర్. ఎందుకనంటే కనుక 30% గ్లూకోజే ఉంటుంది అండ్ వైట్ రైసే ఉంటుంది. ముతకగా ఉండవు బియ్యము, ఎర్ర బియ్యం కూడా కాదండి, నార్మల్ రైస్. సో పేషెంట్ కూడా ఫీల్ అవర్ అనమాట అండి. మనం అయ్యో షుగర్ ఉంది ఇలాంటి రైస్ తింటున్నామని కూడా ఫీల్ అవరు. యాక్చువల్ గా వైట్ రైసే కనుక హ్యాపీగా మామూలు బియ్యంలా వాడుకోవచ్చు. అండ్ దాని కింద మీరు చూసినట్లయితే అన్ని స్పైసెస్ ఉంటాయండి. ఇది నేను కేరళ నుంచి తెప్పిస్తాను. అండ్ సజ్జ అటుకులు అటు పక్కన, అండ్ ఇక్కడ ఇటు పక్కన వస్తే కనుక పచ్చజొన్న రవ్వ, తెల్ల జొన్న రవ్వ, జొన్న పిండిలు ఇవి కూడా ఉంటాయండి. ఇవి కూడా మంచిగా షుగర్ పేషెంట్స్ కి ఇవన్నీ కూడా బాగా పనికొస్తాయి. మల్టీగ్రెయిన్ ఉప్మా రవ్వ ఒకటి ఉంటుందండి. ఆయిల్స్ ఉంటాయండి ఇక్కడ మన దగ్గర. ఇవి కూడా చక్కగానుతో చేసిన ఆయిల్స్ ఉంటాయి అన్ని కూడా. దాని పక్కన షుగర్ పేషెంట్స్ సంబంధించిన ఆర్గానిక్ ఏదైనా కూడా మనం అసలు ఏమి కూడా ఆయిల్ తీయనివి ఒరిజినల్ పెడతానండి. బయట చాలా తక్కువ రేట్ అని చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు, పర్వాలేదు నూరుకున్నా. ఎందుకనంటే నేను పెట్టేది మాత్రం మంచి క్వాలిటీనే పెడతాను. ఇంకా వేరే ఆర్గానిక్ అంటే చూస్తున్నారు కదా, డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేసే ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్, రైస్ ఐటమ్స్ కానివ్వండి, మిల్లెట్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. సో ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మనం. ప్రతి ఐటమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఏ ఐటమ్ గురించి చెప్తారు? ఫస్ట్ ఇది మెకడోమియా అండి. ఇలా పెద్దగా ఉంటుంది తెల్లగా. ఇది మెకడోమియా అని ఈ ఫ్రూట్ ని తినటం వల్ల, ఈ డ్రై ఫ్రూట్ ని తినటం వల్ల హై హార్ట్ రిస్క్ ని, హై బీపీని వితిన్ సెకండ్స్ లో కంట్రోల్ చేస్తే. కానీ రోజుకి 2 తినాలండి. ఇది అంత టేస్ట్ అనిపించింది, బట్ చాలా బాగుంటుంది. మంచి డ్రై ఫ్రూట్ అనమాట, మంచి హెల్దియెస్ట్ డ్రై ఫ్రూట్ ఇది. ఓకే, ఇది కాస్ట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ రోస్టెడ్ పిస్తా అని ఉంటుందండి. రోస్టెడ్ పిస్తా ఇలా చూడండి, అన్ని ఒకటే సైజ్ ఉంటాయి మన దగ్గర. ఇలా ఇలా క్వాలిటీ ఓపెన్ అయి పింకిష్ కలర్ లో ఇలా ఉంటాయి. ఇది మంచి ఒరిజినల్ క్వాలిటీ అండి. మన దగ్గర బయటకి మా దగ్గర మీరు తేడా తెలుసుకుంటారని చెప్తాను. 100 grams
250 grams, హాఫ్ కేజీ, 1 kg మీకు ఎలా కావాలంటే అలాగా 1 kg అలా తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి. మిగతా వాళ్ళకి నార్మల్ ప్రైస్ ఉంటుందండి అది. దాని తర్వాత బాదాం అండి, బాదాం కూడా 3-4 వెరైటీస్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇది చిన్న బాదాం అన్నమాట, దాన్ని బట్టి రేట్ కూడా ఉంటుంది. ఇది ఆయిల్ తీయని బాదాము, సెకండ్ హైయెస్ట్ క్వాలిటీ అండి ఇది. సనోరా బాదాం అని సెకండ్ హైయెస్ట్ క్వాలిటీ, 1% కూడా ఆయిల్ తీయరు. దీన్ని కనుక ఎవరైనా కొంచెం గట్టిగా ఏళ్లతో ప్రెస్ చేస్తే ఆయిల్ చేతికి అంటుతుంది, డ్రాప్ కూడా ఇలా ప్రెస్ చేసి నొక్కితే గింజను పడుతుంది అనమాట. డెఫినెట్ గా అండి, అంత మంచిది ఇది. అండ్ దీని తర్వాత మామ్రా అని కూడా ఉంటుంది మనకి, అక్కడ వెనకాల ఉంది మామ్రా ఇది హైయెస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మునక్క అండి. ఈ మునక్క అనే ప్రోడక్ట్ ఎక్కువ నార్త్ లో యూజ్ చేస్తారు మనకంటే కూడా, కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ఈ సీజన్ లో ఎక్కువ గొంతులో జలుబుగా ఉన్న, ఫ్లమ్మీగా ఉన్న, ఏమన్నా అలా ఉంటే కనుక ఇది మార్నింగ్ ఒక 3-4 days కనుక ఒక 4-5 తీసుకున్నట్టయితే ఇమ్మీడియట్ గా తగ్గుతుందండి. మునక్క ఇట్ ఈస్ నెంబర్ 1 ప్రోడక్ట్ అండి మునక్క. ఇక్కడ అండ్ నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్, నా ఫేవరెట్ బ్లాక్ బెర్రీ. ఎందుకంటే ఈ రోజు సాటర్డే, ఈ రోజు 2 తినండి. ఈ రోజు నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు ప్రతిరోజు 2 తినండి. ఈ రోజు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, నెక్స్ట్ సాటర్డే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. బ్లడ్ కౌంట్ 0.5% హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇది పక్కా 100% గ్యారంటీ. నేను అందుకే స్టార్టింగ్ లో దేంట్లో ఐరన్ ఉందా ఇది మేము ఇప్పటికి 24,000 kgs అమ్మామండి దీన్ని, బ్లాక్ బెర్రీస్. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను కూడా తింటానండి, చాలా బాగుంటది. డాక్టర్స్ రెగ్యులర్ గా తినమని ప్రిఫర్ చేస్తారు. ఇది బ్లాక్ రైజిన్స్ యాజ్ యూజువల్ నార్మల్ మనకి అందరికి తెలిసిన ప్రోడక్ట్. అండ్ దిస్ ఇస్ క్రాన్బెర్రీ. మీరు ఎక్కడైనా సరే క్రాన్బెర్రీని చూస్తే గనక ఇలా డిఫరెన్స్ చూపించడానికి నేను ఇక్కడ పెట్టాను, ఇలా నల్లగా ఉంటాయి, కానీ మా దగ్గర ఇలా ఎర్రగా ఉంటాయి అనమాట. ఒరిజినల్ ఇది, నేను మొన్నే తీసుకొచ్చాను. ఇది ఒరిజినల్. ఇది ఎక్కడైనా మనకి డ్రై చూపించడానికి అలా పెట్టాను. ఇప్పుడు డ్రై అయితే ఇలా ఉంటుంది, ఇది రెడ్ గా ఇలా బాగుంటుంది. అండ్ ఇది తినడం వల్ల ఏంటంటే యూరిక్ యాసిడ్ గానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న కానీ 15 days లో కంట్రోల్ చేస్తండి. రోజుకి 7-8 తినాలి ఇది. అండ్ ఇది కొంచెం పుల్లగా, తీయగా, చాలా టేస్టీగా ఉంటది ఈ ప్రోడక్ట్ అన్నమాట. ఇది రెగ్యులర్ కన్స్యూమర్స్ ఉంటారు, ఇది మన దగ్గర చాలా బాగుంటుంది. ఇది ఎక్కడైనా సరే కొనుక్కుంటే ఇలాంటి రెడ్డిష్ గా ఉన్నట్టునే కొనుక్కోండి. ఇది డ్రై ఐటమ్, దీంట్లో అంత ఏమి ఉండదండి కొనుక్కోవడానికి. ఇది క్రాన్బెర్రీ యూరిక్ యాసిడ్ అండ్ యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ కి బాగా పనిచేస్తుంది. ఇది గర్ల్స్, లేడీస్ ఎవరికైనా సరే, ఏజ్డ్ పీపుల్ కూడా. అండ్ మా మదర్ 88 years అండి, మా మదర్ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే అది యూజ్ చేస్తారు. అదొక నాకు ఎగ్జాంపుల్ అనమాట, అందుకని కోట్ చేస్తున్నా. దాని తర్వాత మీకు వచ్చేటప్పటికి కిస్మిస్ అండి, ఇలా ఉంటాయి, ఇంత పొడవు ఉంటాయి అనమాట కిస్మిస్. ఇది కూడా చిన్నగా ఉంటాయి, అవన్నీ ఇంజెక్ట్ చేసి బెల్లం పాకం పెట్టి అట్లా ఉన్నది. ఇది ఇట్లా ఉంటది అనమాట. చూపిస్తున్నామండి 100%. మీరు విజిట్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలిసింది. బయట నట్స్ కి ఇక్కడ ఉన్న డ్రై ఫ్రూట్స్ మీకు డిఫరెన్స్ తెలిసింది. అండ్ నెక్స్ట్ నెంబర్ 1 ప్రోడక్ట్ పీకాన్స్ అండి. ఈ పీకాన్స్ చూడండి, పీకాన్స్ కి మీకు నేను ఇక్కడ ఒక డిఫరెన్స్ చూపిస్తాను. వాల్నట్ కి డిఫరెన్స్ చూడండి. అందరూ ఒకటేనేమో అనుకుంటారు, అందుకే అట్లా కాదు. ఈ పీకాన్స్ ఏంటంటే ఇంకా నేను చూపించగలిగితే కనుక అదర్ కంట్రీస్ లో ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇది ఏంటంటేనండి, ఒక చిన్న ముక్క నేను ఇలా నొక్కి చూపిస్తాను చూడండి, ఎంత ఆయిల్ వచ్చిందో వేలు మీద. కనిపించింది కదా ఆయిల్. ఇదేంటంటే 17th 18th డే కి రోజుకి 4-5 తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు అనేవి కంట్రోల్ అవడం స్టార్ట్ అవుతుంది. 40th డే కి అట్లీస్ట్ ఏబుల్ టు వాక్ 70-80% తగ్గుతుంది. 100%. లేదంటే కనుక డబ్బులు వాపస్ అన్నమాట అండి. పీకాన్స్ 100% అండి. ఎక్కువగా అదర్ కంట్రీస్ ఎక్కువగా డైలీ అయినా తీసుకుంటున్నారు. నేను పెట్టిన తర్వాత చాలా మంది షాప్స్ వాళ్ళు కూడా తెప్పించారు దీన్ని. ఇది చాలా బాగుంటుంది పీకాన్స్ అనేది. ఇది కనుక తగ్గలేదు మోకాళ్ళ నొప్పులు అని ఎవరైనా తిరిగి వస్తే ఐ విల్ గివ్ దేర్ మనీ బ్యాక్ టు దెమ్ అండి. 100% అంత ఛాలెంజ్ 100%. క్యాషియో అండి మనందరికి చాలా ఇష్టం. ఇది ఏంటంటే గుజరాత్ నుంచి ఒక రైతు పండించి పంపిస్తాడండి. ఇక్కడ కాజు కన్నా కూడా 10 రెట్లు తీపిదనం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది ఇట్లాగే మీకు కావాలంటే కనుక గుళ్ళు కూడా ఉంటాయండి ఫుల్ హోల్ది. అండ్ 1 kg ప్యాక్ కూడా ఇలా మీకు సప్లై చేయగలుగుతాం. 1 kg సప్లై చేస్తాం. ఆన్లైన్ అవైలబుల్. వచ్చేటప్పటికి వాల్నట్ అన్నమాట, అక్రూట్ అని కూడా అంటాం దీన్ని. ఇది కొంతమంది నీళ్ళలో నానబెట్టుకొని తినమంటున్నారు, కానీ పొరపాటును కూడా నానబెట్టదండి. ఎక్సెప్ట్ బాదాం ఏది నీళ్ళలో నానబెట్టదు. నాకు తెలిసిన నాలెడ్జ్ తో చెప్తున్నాను, కావాలంటే చూసుకోండి. ఎందుకంటే ఇందులో నానబెట్టిన తర్వాత పైన ఆయిల్ తెట్టులాగా వచ్చి ఆయిల్ పోతే ఇంకా మనం తినే ఉపయోగం ఏముంది, తినకూడదు. ఇది మా దగ్గర ఫుల్ ఇలా దొరుకుతుందండి, ఫ్రెష్ క్వాలిటీ.
అండి. ఇది ఆయిలీ స్మెల్ ఉంటుంది కొంచెం, కానీ మా దగ్గర ఎన్ని సంవత్సరాలైనా ఓపెన్ చేస్తే 1% కూడా ఆయిల్ స్మెల్ ఉండదు. విత్ గ్యారంటీ నేను ఇస్తా దాన్ని. అంత టేస్టీగా ఫ్రెష్ గా ఉంటుంది, క్రిస్పీగా చక్కగా. ఒకవేళ పిల్లలు దీన్ని తినలేకపోతే గనక దీంతో పాటు చిన్న 2 కిస్మిస్ కలిపి పెట్టండి. ఆ తీపిదనానికి ఇది కొంచెం వగరగా ఉంటుంది, చాలా టేస్టీగా తింటారు. పిల్లలకి బ్రెయిన్ కి చాలా బాగా పనిచేస్తుంది. ముందు మెయిన్ ఇది పెట్టడం వల్ల చాలా ఎంత మీకు 15-20 డేస్ లో డిఫరెన్స్ తెలుసు. ఒకసారి అది కనుక్కుంటూ చూసుకుంటూ ఉండండి, టెస్ట్ చేసుకుని మీ పిల్లలకి పెడతాం వల్ల ఎంత యూజ్ ఉంటుందో. ఇది మాత్రం చిల్డ్రన్ కి మస్ట్ అండ్ షుడ్ అండ్ ఏజ్ పీపుల్ కూడా మస్ట్ అండ్ షుడ్ అండి. ఇది చాలా నెంబర్ 1 క్వాలిటీ. దాని తర్వాత వచ్చేటప్పటికి ఇది బ్రెజిల్ నట్ అండి. బ్రెజిల్ నట్ ఓకే, బ్రెజిల్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ బ్రెజిల్ నట్ కూడా మీకు చాలా బ్లడ్ సర్క్యులేషన్ కి అండ్ ఆఫ్టర్ దట్ మీకు మోకాళ్ళ నొప్పులు, నర్వ్స్ ప్రాబ్లం అది ఉంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది బ్రెజిల్ నట్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అంజీర్ అండి. అంజీర్ ఇది మా బయట పెట్టడం వల్ల కలర్ ఇలా ఉంది, కానీ మా దగ్గర లోపల ఎంత పెద్ద పెద్ద అంజీర్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందరికి మీకు చూపించాలి అని అంటే గనక ఇలా చిన్న చిన్న అంజీర్ కనపడతాయండి. ఇదంతా ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు దీన్ని ఇలా పట్టుకొని హనీ అప్లై చేసేసి అమ్ముతారు, కొంచెం పిల్లలు తినరేమోనని. బట్ మా దగ్గర అలా ఉండదండి. ఇది ఒరిజినల్ గా ఫ్రూట్ అలా తయారైన తర్వాతే వచ్చేస్తే ఎంత పెద్ద సైజ్ ఉంటుంది, చాలా పెద్ద సైజ్ ఉంటుందండి. అండ్ ఇది కూడా బ్రెజిల్ నట్ ఒకసారి చూడండి. ఇది బ్రెజిల్ నట్ ఇట్లా ఉంటుంది, సైజు కూడా పెద్దగా ఉంటుందండి ఇది. దాని తర్వాత వచ్చేటప్పటికి అందరికి తెలిసిన ప్రోడక్ట్ ఆప్రికాట్. ఇది కూడా ఓల్డ్ పీపుల్ వాడితే చాలా హెల్దీగా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు, నీరసం అనేది ఉండదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికండి బ్లూబెర్రీస్. ఈ బ్లూబెర్రీస్ మనకి ఐస్ కి, హెయిర్ కి బాగా పనిచేస్తుందండి. అండ్ స్కిన్ కూడా ముడతలు లేకుండా వస్తుంది. ఒక 2-3 months కనుక మనం యూజ్ చేస్తే మనకి ఆ డిఫరెన్స్, రింకిల్స్ లేకుండా ఉండడం ఇదంతా కూడా బాగా పనిచేస్తుంది. ఇది బ్లూబెర్రీస్ అన్నమాట. డైలీ కన్స్యూమ్ చేయొచ్చు. ఏ ప్రోడక్ట్ అయినా డైలీ కన్స్యూమ్ చేయొచ్చు అండి. బాదాం ఒకటే నానబెట్టి పొట్టు తీసి తినండి, మిగతా ఏ ప్రోడక్ట్ నానబెట్టద్దు. పొద్దున్నే తినాలని కూడా ఏం లేదండి. ఎర్లీ మార్నింగ్ రోజు మొత్తం మీద మనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తినొచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఇక్కడ ఈ బ్లాక్ బెర్రీస్ ఉన్నాయి కదా, ఆడవాళ్ళు పని చేసుకుంటూ 10:30 ఆ టైంలో కొంచెం వీక్ గా అలా అనిపించినప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు ఇవి 2 కాయలు నోట్లో వేసుకుంటే ఒక 12:30-1 o'clock వరకు కూడా అసలు మంచినీళ్ళము చాలా హ్యాపీగా యాక్టివ్ గా ఉంటుందండి. అసలు ఇది అసలు ఎనర్జీ వస్తుంది. అసలు ఫ్రూట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్ లోపల ఒక గింజ ఉంటుంది, ఆ గింజ లోపల కూడా ఒక పప్పు ఉంటుంది. ఆ పప్పులో కూడా హై కాల్షియం ఉంటుంది. చాలా చోట్ల చిన్నవిగా ఉంటాయి, ఎండిపోయి డ్రై అయిపోయి. మాకు దీని కింద అసలు ఇంత జ్యూస్ లాగా కూడా వస్తుందండి. దాన్ని కొంచెం ఎవాపరేట్ చేసి మేము పెడతాం, అందరు లైక్ చేయరు అని. ఇట్లా ఇది అంత మంచి ప్రోడక్ట్ అండి బ్లాక్ బెర్రీస్ మాత్రం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది హేజల్ నట్స్. మనకి రమేష్ గారు కూడా, డాక్టర్ గారు చెప్తూ ఉంటారు, హార్ట్ పేషెంట్స్ అందరు కంపల్సరీ వాడాలని. ఆ వెయిన్స్ లో ఉన్నదంతా క్లాట్స్ కొట్టేస్తుందండి. ఒక 15-20 days కి చాలా మంచి ప్రోడక్ట్ ఇది హేజల్ నట్ అనేది. ఇది కొంచెం లైట్ ఆయిలీ స్మెల్ ఉంటుంది, కానీ తినడానికి అందరు ట్రై చేయండి, చాలా మంచి ప్రోడక్ట్ ఇది. మీకు ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు వాటితో పాటుగా మీరు 2 కిస్మిస్ కానీ 2 స్వీట్ గా ఉండి ఇంకో డ్రై ఫ్రూట్ అంజీర్ ఎన్హాన్స్ అవుద్ది, తినొచ్చు. అండ్ దిస్ ఇస్ ప్రూన్స్ అండి. ప్రూన్స్ ఈ ప్రోడక్ట్ చూడటానికి కొంచెం ఇలా నల్లగా ఇలా ఉంటుంది, కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 3 days కంటిన్యూస్ గా తింటే గనక మీరు 6 months వరకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదండి. ఇది ప్రూన్స్ అన్నమాట. చాలండి, రోజుకి 4-3 అలా తింటే మోషన్ ఫ్రీ అయిపోతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. అలాగే 6 months వరకు కూడా మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రాదు. ఇది ప్రూన్స్ అన్నమాట అండి. ఇది ప్రూన్స్ ప్రాబ్లమ్. నెక్స్ట్ యాజ్ యూజువల్ మనకి హనీ, ఇదంతా కూడా ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ డేట్స్ అవైలబుల్ ఉన్నాయి. బటర్. సో ఇవి రోజ్ మేరీ లీవ్స్ అండి. ఇది మామూలుగా ఇప్పుడు మనం యూట్యూబ్ లో బాగా చూస్తున్నాం కదా హెయిర్ కానీ. ఈ లీవ్స్ ప్యాకెట్ ఇలా తీసుకుని మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు, రెడీ చేసుకొని స్ప్రే చేసేసి మనం అప్లై చేసేసుకోవచ్చు. చెప్తానండి. ఇది కొంచెం అంత ఒక ఇన్ని తీసుకొని, కొంచెం ఒక చారెట్ తీసుకొని ఒక 1 liter నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఆ 1 liter 1/2 liter అయ్యే వరకు మరగనిచ్చి ఆ నీళ్ళని మీరు స్ప్రే బాటిల్ లో పోసుకొని రోజు మార్నింగ్ స్ప్రే చేసేసుకుంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. అసలు మీకు ఆ హెయిర్ మీకు 15 days లో హెయిర్ లో ఆగిపోవడం, రీగ్రోత్ రాకపోతే అప్పుడు చూడండి అన్నాడు. అయితే నాకు ఒక బాటిల్ ఉంచండి, ఎందుకంటే నాకు గ్రో తగ్గిపోతుంది, ఉంటుంది ఎక్కువ ఉంటుంది కదా. అవునండి, అదే మాత్రం బయట చాలా మంది ప్రొడక్ట్స్ ఇస్తున్నారు, కానీ రోజ్ మేరీ వాటర్ అని అది ఎలా ఉంటుందో. బట్ ఇది నేచురల్ ప్రోడక్ట్ అండి, నేచురల్ డ్రైడ్ అని ఉంటుంది. మీరు ఒకసారి
చూస్తే కనుక ఈ డెఫినెట్లీ రోజ్ చాలా యూజ్ చేయండి అందరైతే, నేను కూడా ప్రిఫర్ చేస్తున్నాను. 100% అండి. రోజ్ నెక్స్ట్ ఏం ప్రోడక్ట్ చూపిస్తున్నారు? నెక్స్ట్ ప్రోడక్ట్ కివి అండి. కివి దీని వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని, ఎనర్జెటిక్ గా ఉంటుందని, చాలా టేస్టీగా ఉంటుంది. పేషెంట్స్ జ్వరం వచ్చిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు బాగా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది చాలా మంచి ప్రోడక్ట్. సైజ్ కూడా చాలా డిఫరెన్స్ పెద్దగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకో ప్రోడక్ట్ చూపిస్తాను. ఇదేంటంటే మబ్రూమ్ అండి, డేట్స్ లో మబ్రూమ్. మీరు మామూలుగా నేనేం కంపెనీని డిగ్రేడ్ చేయట్లేదు, కానీ ఈ డేట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఈ డేట్స్ మనం ఒకటి తిన్నా ఒకటే, అవి గనక మనం 10 తిన్నా ఒకటే అనమాట. మబ్రూమ్, షహవాయి అని 2 కంపెనీస్ ఉంటాయి. ఆ 2 కంపెనీస్ చాలా బాగుంటాయి అనమాట అండి. ఇంకొక డ్రై ఫ్రూట్ మన దగ్గర కుర్మాని. దీన్ని ఎక్కువగా స్వీట్స్ లో, వాటిల్లో ఐస్ క్రీమ్స్ లో, వాటిల్లో యూజ్ చేస్తారండి. కుర్బానీ ఇది కూడా నేను డైరెక్ట్ తెప్పిస్తా, ఇక్కడ కొననండి. ఇది కుర్మాని, ఇది చాలా నెంబర్ 1 ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మన దగ్గర మెడ్జోల్ డేట్స్ కూడా ఉంటాయి. మీరు చూడొచ్చు మెడ్జోల్ డేట్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. ఇది ఒక్కటి చాలండి, ఇదొక్కటి చాలు. ఇంకా తిన్నా మనం అవన్నీ తినక్కర్లేదు, ఒకటి తింటే సరిపోతుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ మిక్స్ పౌడర్ ఉంటుంది. చిన్నపిల్లలు వీక్ గా ఉంటే కనుక పడితే 10-15 days లో కోలుకుంటారు అనమాట. సో చిన్న పిల్లలకి ఆ పౌడర్ దేంట్లో పాలల్లో కానీ వేడి నీళ్ళలో కానీ వాళ్ళు ఎలా ఇష్టపడితే అలాగే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మన దగ్గర జొన్న ఇడ్లీ రవ్వ, రాగి పౌడర్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా మొలకెత్తిచ్చి చేయించినవేనండి ఇవన్నీ. దాని తర్వాత స్ప్రౌటెడ్ అండ్ రోస్టెడ్ ఇది జొన్న ఇడ్లీ రవ్వ. తర్వాత సిరిధాన్యాల ఉప్మా రవ్వ అని ఒకటి ఉంటుందండి. ఇది 16 రకాల సిరిధాన్యాలు ఇందులో ఉంటాయి. మీరు 4 కూరగాయ ముక్కలు అందులో వేసేసుకుని కుక్కర్ లో పెట్టి రెడీ టు ఈట్, వాటర్ పోసుకొని కుక్కర్ ఒక 5-6 విజిల్స్ రాగానే ఉప్మా పెట్టుకుని తినేసేయచ్చు. 1 వరకు ఆకలేదండి అసలు. మనం డ్రై ఫ్రూట్ చాలా మంచిదండి ఈ సిరిధాన్యాలు, ఆరోగ్య డైట్ చాలా మంచి ప్రోడక్ట్. ఇది చాలా మంచి ప్రోడక్ట్ మీ దగ్గర అసలు. అండ్ ఈ అటుకులు కూడా పొలంలోంచి వచ్చిన అటుకులేనండి ఇవన్నీ కూడా, అన్ని ఆర్గానిక్. అంతే. శనగలు ఉన్నాయి, గుమ్మడి గింజలు ఉంటాయి, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అవన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. అన్ని ఆర్గానిక్. అవునండి, చూడండి. ఓకే. అండ్ ఇక్కడ మీకు అండు కొర్రలు, సజ్జలు, జొన్నలు, రాగులు, ఇవ్వండి జొన్నలు, ఇవన్నీ రాగులు ఇవన్నీ కూడా ఉంటాయి. రాజ్మా ఉంటుంది. ఇది చోలీ రెడ్ అని చిన్నవి, మట్కి అని చిన్న అలసందలాగా చేసుకుని డయాబెటిక్ పేషెంట్స్ మస్తు తినొచ్చండి హ్యాపీగా. మన స్టమక్ ఫుల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం స్లో డైజెషన్, దాని వల్ల ఏం షుగర్ పెరగదండి. ఇది ఇది పసుపు కూడా ఆర్గానిక్ పసుపు అండి. ఇది ఆర్గానిక్ పసుపు కూడా అవైలబుల్ ఉంది. సో చాలా ప్రొడక్ట్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయండి. వన్స్ విజిట్ చేయండి పోసాని డ్రై ఫ్రూట్స్ వాళ్ళ షోర్ కి. సో మీకు తెలుస్తాయి. ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరు వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు ఇష్టం ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో అదే కొనుక్కుంటారు. అన్నెసరీగా డబ్బులు వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా షాప్ స్లోగా రన్ అయినా కూడా ఐ యాక్సెప్ట్ దట్ ఓన్లీ అండి. నేను అందుకే ఒక అడుగు ముందుకేసి ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి అని చెప్పను. అందులో నా తెలుసుకొని ఏం గుణాలు ఉన్నాయి అవి కొనుక్కుంటే హ్యాపీగా ఉంటుంది కదా అని నాకు. మనకి మీరు చెప్పేస్తారు ఇది తింటే బెనిఫిట్ ఉంటది అని. జనరల్ గా అలవాటు పడిపోయారు. 6 years నుంచి రాగానే మేడం ఉన్నారు, ఏం కొనుక్కోవాలి మాకు ఈ ప్రాబ్లం అంటారు, ఆ విధంగా తీసుకొని ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఈ నట్స్ లోనే ఉందండి. సో వేరే ఏం కన్జ్యూమ్ చేయక్కర్లేదు. నట్స్, మిల్లెట్స్ అన్ని ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చిట్టి ముత్యాల రైస్, బిర్యానీ రైస్, ఆ పైన వస్తే మిరియాల పొడి, కాకరకాయ చూర్ణం ఇవన్నీ ఉన్నాయి. ఆ లాస్ట్ మెరుపు అని ఉందండి. అవును, ఆ మెరుపు అనేది మన సత్యనారాయణపురం నుంచి పాపం ఒక పెద్ద ఆయన చేసి తీసుకొస్తున్నారు. తక్కువ రేటే, 90 రూపీస్ 80 రూపీస్. సున్నిపిండి అనమాట. అది ఎక్సలెంట్ గా ఉంటది. అది సున్నిపిండి మాత్రం ఎవరైనా షైనింగ్ వస్తారు గ్యారంటీగా. వస్తారా? మనకి టైం ఉండి చెకప్ చేసుకోవాలి కానీ చాలా బాగుంది. దానికి ఎందుకు వచ్చేటప్పుడు చాలా మంది, మళ్ళీ ఒకసారి చెప్దాం, చాలా మంది కలర్ మీరు ఏం వాడతారన్నారు, నేను యూజ్ చేయను. సో ఇది మీకు యూజ్ అవుతుందండి. ఒకసారి చూడండి, మెరుపు సున్నిపిండి అంట. ఈ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా షైన్ అయితే వస్తారంట. ఒకసారి ఇది వాడి చూడండి. అండ్ ఇది వచ్చేటప్పటికి రూట్స్ అండి. ఇది బాదం పప్పు, కుంకుడుకాయలు, షీకాయ పొడి ఇవన్నీ వేసి అందులో మళ్ళీ 16 రకాల వనమూలికలు వేసి చేసిన షాంపూ ఒక్కసారి చేస్తే మీకు హెయిర్ ఫాల్ తక్కువ అయిపోతుందండి. సెకండ్ టైం నుంచి గ్రోత్ ఉంటుంది, మీకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్. నేను ఒక 1.5 month నుంచి యూజ్ చేస్తున్నా. లైట్ గా హెయిర్ వస్తుంది, బాగుంది, చాలా అనిపించింది. మంచి షాంపూ, అందుకని తీసుకొచ్చి పెట్టాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ సబ్జా గింజల్లా ఉంటాయి కానీ కాదండి, ఇది ఒక ఫ్రూట్, ఇది ఒక సీడ్. దీన్ని నీళ్ళలో నానబెట్టుకొని మార్నింగ్ గనక ఒక బాటిల్ తాగితే
2 months లో 1.5-2 kgs వెయిట్ లాస్ డెఫినెట్ గా ఉంటుంది. అండ్ వేరే పౌడర్ కూడా చేసుకొని ఏ కర్రీలో వేసేసుకోమంటారు. దానికన్నా కూడా ఎప్పుడు కూడా దాన్ని ఒరిజినల్ క్వాలిటీని పోగొట్టుకోకూడదండి. ఎలా కావాలన్నా అలా నీళ్ళలో కలుపుకొని తాగితే బెల్లి ఎక్కడైతే మనకి ఎక్స్ట్రా ఫామ్ అయిందో ముందు అది తగ్గుతుందండి. నడుము దగ్గర వెయిట్ లాస్ కి ఇది మాత్రం నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. బాగా ఇది నెక్స్ట్ మీకు శానిటైజర్ అని అనుకునే వాళ్ళం కానండి. కరోనా వచ్చిన టైంలో ఇది శానిటైజర్ కాదు, క్యాంఫర్ అండ్ కోకోనట్ ఆయిల్ తోనే చేశారు. ఒక డాక్టర్ చేసి మా దగ్గర పెట్టారు. ఇది ఏంటంటే జలుబు గాని దగ్గు గాని ఉంటే చిన్ని డ్రాప్ అండి చేతి మీద వేసుకుని ఇలా స్మెల్ చూస్తే తుమ్ములు ఆగిపోతే జలుబు ఆగిపోతుందండి. జలుబు కూడా అయిపోతుంది 100%. ఇది అవునా? జస్ట్ 50 రూపీసే. ఇది మాత్రం చాలా ఫేమస్. బ్యాంక్స్ వాళ్ళు వచ్చి మా దగ్గర ఎవ్రీ మంత్ 500-200 అలా కొనుకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ స్టాఫ్ కోసం అన్నమాట. ఇంత చిన్న డ్రాప్ అండి, మళ్ళీ అంత పెద్ద డ్రాప్ కూడా కాదు, చాలా మంచి స్మెల్ వస్తుంది. రబ్ చేసుకొని చూడు ఒకసారి. కర్పూరం స్మెల్ అంతే. ఆ రెండును కోకోనట్ ఆయిల్ వేసి చేస్తారు. కర్పూరం 4 అవర్స్ వరకు హ్యాండ్స్ కూడా ప్రొటెక్షన్ అండి. కరోనా టైంలో బాగా సేల్ ఉండేది. ఇప్పుడేమో ఖాతాలన్నమాట, వచ్చినట్టు తీసుకెళ్లిపోతూ ఉంటారు. అండ్ దాని తర్వాత ఆలు బుకారీ అంటాం కదా, మనం ఆలు బకరా అంటాం. ఆలు బకరా కదా, ఆలు బుకారీ అంటారు. ఇది ఫ్రూట్ మనకి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు కిరాణా కొట్టులో కొనుక్కునేవాడు 10 పైసలు మా చిన్నప్పుడు. బట్ ఇవి ఇప్పుడు ఇలాగా ప్రాసెస్ చేయకుండా మా దగ్గర ఏది ప్రాసెస్ చేసింది కదా, ఇది కూడా ప్రాసెస్ చేయకుండా జస్ట్ అట్లా నిలవుంటాను చేసిన ప్రాసెస్ తో ఇలా మనం సప్లై చేస్తున్నాం అనమాట ఆలు బుకారీ. ఇదేంటంటే 50 years అలా దాటిన తర్వాత కొంచెం సలైవా గ్లాండ్స్ నోట్లో ఎండిపోతా ఉంటాయండి. సలైవా రాదు అంత మనకి, మాట్లాడుతుంది డ్రై అయిపోతుంది. ఇప్పుడు అన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఒక్కటి పెట్టుకుంటే కొంచెం అది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దీనికి. ఇది ఆలు బుకారీ అండి. ఇది ఒకటి. ఆల్ కైండ్స్ ఆఫ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. మీకు నాకు పార్టీల ఫంక్షన్ కావాలంటే కూడా మేము అందులో డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్, నట్స్ కావాలంటే నట్స్ పెట్టి కూడా మేము దాని మీకు అందించగలుగుతాం అన్నమాట అండి. ఎవరైనా ఫంక్షన్స్, ఎంగేజ్మెంట్స్, వెడ్డింగ్ ఫంక్షన్స్ ఉన్నా కూడా ఎన్ని 100 పీసెస్ కావాలన్నా మేము సప్లై చేస్తాం. ఏ నట్స్ కావాలంటే పెట్టి దాన్ని బట్టి రేట్ ఉంటుంది, దాన్ని బట్టి మేము సప్లై చేస్తాం. గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేసిస్తారండి ఏదైనా అకేషన్స్, పార్టీస్, ఫంక్షన్స్ అయితే ఉంటే. ఫస్ట్ ప్రోడక్ట్ అండి డాక్టర్ రైస్ అని. ఇదేంటంటే తెలంగాణ ఫామ్ అవ్వక ముందు 2 సైంటిస్టులు కలిపి తయారు చేసిన బియ్యం అన్నమాట. తెల్లగానే ఉంటాయి, మీకు చూపించాలంటే ఎర్రగా ముతక బియ్యంలాగా అట్లయితే ఉండవు. తర్వాత మనకు కూడా ఇక్కడ పండించడం మొదలుపెట్టి సప్లై చేస్తున్నారు. 30% గ్లూకోజే ఉంటుంది ఇందులో. షుగర్ పేషెంట్ రాత్రిపూట కూడా హ్యాపీగా డిన్నర్ చేయొచ్చు రైస్ తో. అండ్ మనం సాంబార్ తలా తిన్నప్పుడు హెవీగా అనిపిస్తుంది, బట్ దీంతో తింటే మాత్రం హెవీనెస్ అనేది ఉండదు. స్లో డైజెషన్, స్లోగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కనుక మనకి షుగర్ కూడా పెరిగే అవకాశం ఉండదు అనమాట అండి. షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ గానే ఉంటాయి. 1 month లో మీకు 300 అలా ఉన్నది 230, 250 అలా తగ్గుతూ వచ్చి 3 months కి మీకు నార్మల్ లెవెల్స్ కి వచ్చేస్తాయండి తీసుకుంటే. కేజీ ప్యాక్ అండి ఇది 120 రూపీస్. ఇది వాడటం వల్ల చాలా షుగర్ పేషెంట్స్ కి బెనిఫిట్. 130 రూపీస్, 120. ఓకే. అండ్ షుగర్ కూడా ఉందండి డయాబెటిక్ వాళ్ళకి. డయాబెటిక్ వాళ్ళకి షుగర్ కూడా ఉంది. ½ కేజీ. అన్ని అవైలబుల్ ఉన్నాయి. వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నట్టు అన్ని అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదండి, పోసాని డ్రై ఫ్రూట్స్ వాళ్ళ స్టోర్ లో అయితే మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆర్గానిక్ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, స్పైసెస్, ఎవ్రీథింగ్ ఇక్కడ అంతా ఆర్గానిక్ అండి. అది వినే మీ అందరికి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. సో ఇక్కడ చూసారా, కాజు ఉంది, బ్రెజిల్ నట్స్, ఏ నట్ తీసుకుంటే, ఏ డ్రై ఫ్రూట్ తీసుకుంటే ఏ బెనిఫిట్స్ కూడా ఇక్కడ చక్కగా ఎక్స్ప్లెయినింగ్ తో రాస్తుంది. సో మీరు వచ్చిన వాళ్ళు కూడా ఇలా మనం చదువుకొని దేంట్లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయి కూడా అలా యూజ్ చేసుకోవచ్చు అండి. వన్స్ విజిట్ చేయండి. మన విజయవాడ మొగలరాజపురం జమ్మి చెట్టు దగ్గర HP పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ లోనే ఉంటదండి, మెయిన్ రోడ్ లోనే. నేను మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఇస్తాను. ఆన్లైన్ అవైలబుల్ ఉంది కాబట్టి మీకు ఏ నట్స్ ఎన్ని కేజీస్ 100 grams నుంచి ఏవి కావాలన్నా తీసుకోవచ్చు. రైస్ ఐటమ్స్ ఉన్నాయి, సో హోమ్ డెలివరీ కూడా ఉంటది. అలాగే మీకు ఏదైనా రైస్ ఐటమ్స్ కావాలన్నా, ఆయిల్, హనీ, పచ్చళ్ళు కావాలన్నా, మిల్లెట్ పౌడర్స్ కావాలన్నా, ఉప్మా పౌడర్స్ కూడా, రెడీ టు కుక్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. అవి ఏది నచ్చినా కూడా చక్కగా విజిట్ చేసి సో తీసుకోండి మంచిగా. మీరు కూడా ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం పోసాని డ్రై ఫ్రూట్ స్టోర్ కి విజిట్ చేయండి, షాపింగ్ చేయండి. మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డ్రై ఫ్రూట్ షాప్ మీ అందరికి ఇంట్రొడ్యూస్ చేశారు అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు చేరుకుంటాయి. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను. బాయ్.